ఇర్మీయా గ్రంథం 24వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం చదువుకున్నాం, వాటిని ధ్యానించుకున్నాం. ఇక్కడ ఇశ్రాయేలుకి దేవుడి సూచన కనపరుస్తున్నాడు. ఇర్మీయా ద్వారా ఏంటంటే, ఒక గంపలో ఏమున్నాయి? అంజూరపు పళ్ళు ఉన్నాయి. 2 గంపలలో ఏమున్నాయి? అంజూరపు. ఒక గంపలో ఎటువంటి పళ్ళు? మంచి పండు, మంచి అంజూరు. ఇంకో గంపలు ఏమున్నాయి? మరీ మామూలుగా కాదు కదా, మరీ జబ్బు పండ్లు. దీని సూచన ఏంటి అంటే, ఇశ్రాయేల్లో కొంతమంది బబులోను రాజు చేత చెరగొని పోబడతారు. సో చెరలోకి వెళ్ళిన తర్వాత వారు దేవుని యందు భయభక్తులు విడవకుండా భక్తి కలిగి ఉంటారు. దేవుడు వారిని ఆ బంధకాల నుంచి, ఆ క్యాప్టివిటీ, ఆ చెర నుండి దేవుడు తన సంకల్పం చొప్పున వారందరినీ కూడా విడిపించి తీసుకొస్తాడు. సో అవి మంచి పండ్లకు గుర్తుగా ఉన్నాయి. చదువుకున్న 8 వచనాల్లో సారాంశం. ఈ అధ్యాయం అంతా కూడా మీరు తర్వాత చదువుకోండి. ఎన్నో వచనాలు లేవు, ఇంకో 2 వచనాలు, 10 వచనాలు. కాబట్టి రెండవ గంపలో ఉన్న మరి చెడ్డమైన అంజూరపు పండ్లు ఎవరయ్యా అంటే, చెరలోకి పోకుండా అక్కడే ఉన్నవారు. అయితే ఆ దినాల్లో యెహోయాకీన్ని మామని ఏం చేస్తాడంటే, బబులోను రాజే మిగిలిన వారి మీద, ఆ దేశం మీద, యూదా మీద తాను రాజుగా నియమించి ఆయన పేరు మారుస్తాడు. ఏం పేరు? ఆయన పేరు సిద్కియా అని పేరు పెడతాడు. కాబట్టి ఈ రీతిగా ఉన్న ప్రజలు ఏమైపోయారంటే చెడిపోయారు, చెడ్డవారుగా ఉన్నారు, దైవభక్తి లేని వారుగా ఉన్నారు. వీరు పాపపు బంధకాల్లో ఉన్నట్టుగా ఉన్నారు. అయితే చెరలోనికి వెళ్ళిపోయిన వారు ఎట్లా ఉన్నారండి? ఫర్ ఎగ్జాంపుల్ మనం షద్రకు, మేషక్, అబేద్నెగో ఎట్లా ఉన్నారు? దానియేలు ఎట్లా ఉన్నారు? మిగిలిన వారు నెహెమ్యా ఎట్లా ఉన్నాడు? అనేక మంది భక్తులు చూడండి, ఎటువంటి వారు? ఏం భక్తి? మామూలు భక్తి కాదు, దైవభక్తి మామూలు భక్తి కాదు కదా. మనమంటే సామాన్యమైన భక్తి. ఒకరోజు ప్రార్థన చేస్తే చెయ్యం, ఒకరోజు ఆరాధన చేస్తే ఇంకో రోజు చెయ్యం, ఒకరోజు బైబిల్ చదివితే ఇంకో రోజు చదవం, ఒకరోజు మందిరానికి వస్తే ఇంకొక రోజు రాము. ఇది ఎందుకులే, దీని విలువ ఏంటి, దీని ప్రాముఖ్యత ఏంటి, దేవుని మహింపరిస్తే, ఆరాధిస్తే, ప్రార్థిస్తే వచ్చేదేంటి? అందుకనే ఏమి రాదు. దేవుని దివ్యశక్తికి ఏమైనా అపరిమితమైనది ఉందా? అపరిమితమైంది కదా, పరిమితమైంది కాదు కదా. మన దేవుని మనం ఎలా గుర్తించాం? ఓకే, మనం కూడా, అందరూ కూడా చెరలోకి వెళ్ళిపోయిన వారమే. మన పితరుడైన ఆదామవ్వలు చేసిన పాపాన్ని బట్టి ఈ లోకంలో పుట్టిన మనము. అయితే యూదా ప్రజల గురించి, ఇశ్రాయేల్ ప్రజల గురించి ఉపమానం విన్నాము. అయితే మనం అన్ని జనులము అయినప్పటికీ కూడా ఆదాము పాపం బట్టి మనమంతా పాపపు చెరలో ఉన్నాం, సాతానిక చెరలో ఉన్నాం అన్నమాట. మనల్ని అందరినీ కూడా పట్టుకోమ్మా, మనల్ని అందరినీ విమోచించడానికి, అనగా చెర నుంచి విడిపించి ఏ పళ్ళు చేయాలి? మంచి అంజూరపు పళ్ళుగా చేయాలి కదా. మంచి అంజూరపు పళ్ళు అంటే కొన్ని ఉదాహరణ తీసుకున్నాం కదా మనం కదా. మంచివారు ఉంటారు, చెడ్డవారు ఉంటారు. ఇక్కడ కూడా సంఘంలో ఒక 50 మంది ఉంటే మంచివారు ఉంటారు, చెడ్డవారు అంటే అర్థం దేవుని దృష్టిలో ఆసక్తి లేని వారు, ఆరాధించాలని ఆసక్తి ఉండదు, ప్రార్థించాలని ఉండదు, వాక్యాన్ని నేర్చుకోవాలని ఉండదు. కొంతమందికి ఉంటుందన్నమాట. విడవక ఏం చేస్తారు? కాబట్టి యేసుక్రీస్తు ప్రభు అందరినీ విమోచించి తన ప్రాణాన్ని సిలువలో దానంగా అర్పించి మన కళ్ళు, మనోనేత్రాలు వెలిగించి విశ్వాసము ద్వారా దైవశక్తి చేత మనల్ని విమోచించినాడు కదా. మనల్ని విమోచించి ఏ గంపలో పెట్టాడు? మనల్ని మంచి అంజూరపు పండ్ల గంపలో పెట్టాడు. ఈ
ఈ మంచి అంజూరపు ఏం చేస్తాయి చూద్దాం. మార్కు సువార్త 12వ అధ్యాయం. మార్కు సువార్త 12వ అధ్యాయం 11వ అధ్యాయం 12వ వచనం చదవండి. 12. మరునాడు బేతనియా నుండి వెళ్ళుచుండగా ఆకలిగొని చూచి వచ్చెను. చూడగా ఆకులు తప్ప మరేమియో అందరు. ఇది ఏం చెట్టు ఇది? అంజూరపు చెట్టు. మంచి ఆ గంపల్లో ఏమున్నాయి? అంజూరపు పండ్లు ఉన్నాయి. మంచివి మరి చెడ్డవి, మంచివి మరి చెడ్డు, చెడ్డవైనా మరి చెడ్డవైనా ఇంక మరి చెడ్డవి అన్నీ మర్రి చెడ్డవి కాదు, మరి చెడ్డవి. అయితే అటువంటి వారము, చెడ్డ అంజూరపు కాయలను పోలిన వారము మనల్ని ఏం చేశాడంటే యేసుక్రీస్తు ప్రభు సెలవులో ప్రాణం పెట్టి మనల్ని విమోచించి ఈ గంపలో పెట్టాడు. మనల్ని గంపలో పెట్టిన తర్వాత ఇక్కడ ఉపమానం, ఈ యొక్క పరిస్థితి చూస్తున్నాం మనం. మరునాడు అంటే 12వ వచనంలో, మరునాడు వారు బేతనియ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని. ఎక్కడి నుంచి వెళ్తున్నాడు? బేతనియ. బేతనియ అంటే అర్థం ఏంటి? బేతనియ అమ్మ ఇస్కరియోతా, సరిగ్గా చెప్పు. రొట్టెలు కాదు, బెత్లెహేం అంటే రొట్టెలు ఇల్లు. బెత్ అంటే ఇల్లు, అనియా అంటే ద్రాక్షలు, ఖర్జూరాలు అంటే హౌస్ ఆఫ్ డేట్స్. డేట్స్ అంటే అర్థం ఏంటి? తారీఖులు కాదు, ఏంటి? ఖర్జూరాలు అన్నమాట. ఖర్జూరాల ఇల్లు అని అర్థం. అక్కడి నుంచి అక్కడ ఆ బేతనియ గృహంలో ఎక్కడికి వెళ్తున్నాడు ఆయన? తరచూ మరియా, మార్తా వాళ్ళ ఇంటికి లాజరు వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు వాళ్ళు ఎట్లా ఉన్నారు చూడండి. లూకా సువార్త 10వ అధ్యాయము 40వ వచనం నుంచి చదవండి. అమ్మ, మార్త విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి వచ్చి, ప్రభువా చింతలేదా? అబ్బా తర్వాత చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఇదేంటి ఏం వెళ్ళేది? డేట్స్. బేతని అంటే ఏమి ఇల్లు? ఖర్జూరాలు ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఆయనకు ఆకలి తీరలేదు. అక్కడ భక్తుల ఇళ్లలో ఏమున్నాయి? ఆకులు ఏమున్నాయి? ఎవరింటికి వెళ్ళాడు? మరియా, మార్తా, లాజర్ ఇంటికి వెళ్ళాడు. లాజర్కి భక్తి లేదు, యేసుప్రభు అంటే ఇంట్రెస్ట్ లేదు. ఇంట్లో యేసుప్రభు వచ్చాడా ఆయన వెళ్ళిపోతాడు, ఎక్కడికి వెళ్ళిపోతాడు కదా. మన జీవితాలు అలాగే ఉన్నాయి కదా. దేనికి పనికొస్తాయి అనుకుంటున్నాం అటువంటి జీవితం కదా. సృష్టికర్తకి తెలుసు మనందరికీ, మనము ఎటువంటి పండ్లమో ఆయనకు బాగా తెలుసు. కాబట్టి గృహంలో వాళ్ళు ఏం చేస్తున్నారు? యేసుప్రభు దగ్గర అక్కడికి వెళ్ళిన తర్వాత యేసుప్రభుని కూర్చున్న దైవ సత్యాన్ని వారు నేర్చుకోవాలి, పరలోక విషయాల్ని నేర్చుకోవాలి, విమోచన విషయాలను తెలుసుకోవాలి. ఈ లోకాన్ని విడిచిపెడతాం, చచ్చిపోతాం, చచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, ఈ విషయాలన్నీ మర్మాలైనవి, గూఢమైనవన్నీ కూడా యేసుప్రభు దగ్గర తెలుసుకోవాలి. అటువంటి జ్ఞానవంతుడు, సర్వలోక సృష్టికర్త ఆయన ఇంటికి వస్తే వాళ్ళు చేసేది ఏంటండి? గ్రహింపు లేక ఆమె ఏమనుకుంటుంది? నేను యేసుప్రభుకి బిర్యానీ చేస్తే చాలా మెచ్చుకుంటాడు అనుకుంటుంది. యేసుప్రభు వచ్చింది ఈ భూలోక సంబంధమైన విషయాల కొరకు కాదు కదా. అత్యవసరమైనది ఏంటంటే నీ స్థితిని నా స్థితిని చూపించటానికి, విశ్వాసం ఉంచడం ద్వారా మనల్ని అందరినీ ఆ చెడ్డదైన ఆ నేచర్ నుంచి విడిపించడానికి. లేకపోతే మన పాప జీవితానికి, అవిధేయత జీవితానికి పర్యావసనంగా
పొందే నిత్య నరకం కావచ్చు, నిత్య శిక్ష కావచ్చు, లేకపోతే శాపగ్రస్తమైన జీవితం కావచ్చు. బాబు సందీప్ వింటున్నాం, సాధిస్తాను కదా, నన్ను చూడండి అందరూ. కాబట్టి ఏం చేయాలి? వాటన్నిటి నుంచి విడిపించడానికి వస్తే ఆమెమో నేను వంట చేస్తానంటుంది. ఈమె కూర్చొని ఏం చేస్తుందండి? మేరీ మంచిదా, మరియ మంచిదా, లేకపోతే మార్త మంచిదా? ఇద్దరు చెడ్డోళ్ళు అంటారు నేను కదా, ఇద్దరు చెడ్డ. తర్వాత చెప్తాను ఎందుకంటాను. ఇద్దరు ప్రస్తుతానికి ఎక్కడున్నారండి? ఈ ఇల్లు, బేతనీ ఇల్లు ఎట్లా ఉంది? చెడ్డ అంజూరపు పళ్ళు గంపలో ఉన్నారు వీళ్ళు. లాజర్ ఎక్కడున్నాడు? మరి చెడ్డవాడు. వీళ్ళు కొద్ది గొప్ప పర్వాలేదు, కానీ వీడు మరి చెడ్డవాడు, ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు. అర్థమైందా? అయితే మార్తని హెచ్చరించాడు. మార్తా నీవు అనేక విషయాల్లో ఏం చేస్తున్నావు? విచారం కలిగి ఉన్నావు, తొందరపడుతున్నావు. ఇవి ఆకలి అంటే అవి. అక్కడికి ఆ బేతనీ దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఏం చూశాడు? అంజూరపు చెట్టుని చూశాడు. చూసినప్పుడు ఏమున్నాయి దానికి? వీళ్ళకి ఏమున్నాయి? ఆకలి ఉన్నాయి. దేని గురించి తొందరపడుతున్నారు? భౌతికమైన విషయాలు. ఎందుకు రావు ప్రార్థనా కూడికి? ఎందుకు లేచి దేవుని స్తుతించవు? ఎందుకు లేచి ప్రార్థన చేయవు? ఎందుకు వాక్యాన్ని చదవు? మొట్టమొదటి ఏం కావాలి మనకి? ఇడ్లీ, పూరి, లడ్డు కావాలి. లేచినవండి. దేవుడు గుర్తురాడు. ఎందుకంత ఈ స్థితిలో ఉన్నాం కదా? ఎందుకు చెడిపోయిన స్థితిలో ఉంటున్నాం కదండి? కాబట్టి ఆకులు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో. అక్కడ కూడా ఆయన ఆకలిగా ఉన్నాడు. బిర్యానీ పెడితే ఆయన ఆకలి తీరదు. నువ్వు మార్పు చెందితే ఆయన ఆకలి తీరుతుంది. నీవు ఆరాధన చేస్తే ఆకలి తీరుతుంది. ఏ సుజాత, ప్రార్థన చేస్తే ఆకలి తీరుతుంది. ఇప్పుడు మనకేమున్నాయి? ఆకులు ఉన్నాయి. ఏ గంపలో ఉన్నాం? మరి చెట్టు గంప. ఏ గంపలోకి రావాలి ఇప్పుడు? అది విమోచన అంటే. అది విడుద. మరి చెడ్డ మంచిగా బాగా చెప్పారు. మంచిగా ఈ ముగ్గురు బాగున్నారండి? లేరు. అయితే యోహాను సువార్త 12వ అధ్యాయంలోకి రండి. యోహాను సువార్త 12వ అధ్యాయంలోనికి రండి. మొదటి వచనం చదవండి. కాబట్టి యేసు మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండగకు 6 దినముల ముందుగా వచ్చాడు. ఇప్పుడు ఏం చేశాడండి? అప్పుడు 1 గంట ఉండాలంటే ఆయనకు విసుకొచ్చింది. ఎక్కడ? లోకాసు వార్త 10వ అధ్యాయంలో నువ్వు బిర్యానీ పెడతానంటే, మటన్, చికెన్, ఫిష్ అన్నీ పెడతానంటే కూడా ఏమైంది? ఆయనకి ఇంట్రెస్ట్ లేదు, ఉండలేకపోయాడు కదండి. మన ఇల్లు కూడా ఇది ఎట్లా ఉండాలి? దేవుని ఇల్లు ఎట్లా ఉండాలి? ఇది మార్పు చెందిన బేతనీ గృహంలాగా ఉండాలి కదా. చూడండి, ఇప్పుడు 6 దినాల ముందే వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఏమైంది? అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. ఇప్పుడు ఏం చేసింది? మారిందా లేదా పరిస్థితి? అప్పుడు ఏం చేసింది? వంట చేసింది. ఇప్పుడు ఏం చేసింది? సేవ చేస్తుంది. అది మార్పు అంటే. మంచి ఏంటది? మంచి వాటి వీటి పేరు చెప్పే పండు పేరు అదే అడుగు. మంచి చెట్టు అంటే పేరు చెప్పు. ఏంటది? మంచి అంజూరము. డేట్స్ అంటే ఏంటి? ఖర్జూరం. సో కాబట్టి పేరు మాత్రం ఉంటుంది. పేరుకి క్రైస్తవుడిని, కిరస్థానపుడిని మంచిదే, కానీ ఏమున్నాయి? ఆకులు. ఏం సువర్ణ ఇక్కడ ఉన్నావా? ఏమున్నాయి? ఆకులు ఉన్నాయి ఇంకా. అయితే ఇప్పుడు ఆకులను తీసేసి ఆకులతో పాటు పళ్ళను కూడా తీసుకురావడానికి ఒక పని చేశాడు. ఏమైందండి? లాజర్కి మరణకరమైన రోగం వచ్చింది. వచ్చిన తర్వాత ఎవరు దిక్కయ్యారు? యేసు. 11వ అధ్యాయం యోహాను సువార్తలో యేసు ప్రభుకి కబురు పెడితే ఆయన 4 రోజులు లేట్ చేసి వచ్చాడు మొత్తం. వచ్చిన తర్వాత మార్త వచ్చింది. వినండి దయచేసి, చూడండి నన్ను. మార్త వచ్చిన తర్వాత లేస్తాడమ్మా 7 అంటే ఆఖరి రోజున లేస్తాడులే అంటుంది. లేకపోతే
మరి ఏం చేస్తుంది? ఇంట్లో కూర్చుని ఏడుస్తుంది. నిన్న మరి వాక్యం ఉంది కదా, యేసు ప్రభు దగ్గర పాదాల దగ్గర కూర్చుంది కదా, ఏమైంది? విశ్వాసం ఏమైంది? యేసు ప్రభు ఎప్పుడైనా ఏ స్థితిలో అయినా ఏదైనా చేయగలడని ఆ విశ్వాసం ఏమైంది? కాబట్టి ఆమె కూడా ఏమున్నాయండి అక్కడ? ఆకలే ఉంది. ఇప్పుడు అర్థమవుతుందా? ఏదో పేరు చెప్పుకుంటే లాభం లేదు. పాదాల దగ్గర కూర్చుని వాక్యం ఉన్నాను బయటికి వెళ్ళి మర్చిపోతే లాభం లేదు. అది పాటించకుండా ఉంటే లాభం లేదు. నేటి క్రిస్టియానిటీ అంతా కూడా ఇదే పరిస్థితుల్లో. ఎంత మంచి సంఘం, ఎంత మంచి కాపురత్వం ఇది ఉందన్న సార్, ప్రతి చోట ఇది ఉంటానే ఉంటుంది. ఎన్ని గంపలు ఉంటాయి ప్రతి సంఘంలో? ఇప్పుడు యేసు ప్రభు ఏరి ఒక గంపలో వేస్తే ఎంతమంది ఉంటారు ఇక్కడ? ఇప్పుడు వచ్చిందా? అందరు ఊళ్ళకి వెళ్ళిపోయారు. ఎవరు ఏ గంపలో ఉంటారు చెప్పగలరా? చెప్పండి. నేను మంచి గంపలో ఉంటానని చేయొద్దండి. నేను చెడ్డ గంపలో ఉంటానని చేయొద్దండి. కాబట్టి ఏ గంపలోకి రావాలి ఇప్పుడు? అంటే శాపగ్రస్తమైంది కదండి, ఇక సాతాను అధికారంలో ఉన్నట్టు కదా. అయితే తిరిగి మరియ కూడా ఇగో ప్రభు వచ్చాడని చెప్పినప్పుడు వచ్చింది, బలవంతంగా వచ్చింది. వచ్చిన తర్వాత నడండి, ఏడుస్తారు ఎందుకు? సమాధి చూపించండి ఎక్కడ ఉందో. తర్వాత 11:40 చదవండి. యోహాను సువార్త యేసు నీవు అంటే ఇంకా నమ్మలేదన్నట్టు కదా. ఇంతవరకు యేసు ప్రభు యొక్క పునరుద్ధాన బలాన్ని నమ్మనట్టే కదా. యేసు ప్రభు ఏం చేశాడు? చనిపోయి తిరిగి లేస్తాను. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాలందు విశ్వాసం ఉంచడం ద్వారా మన పాప క్షమాపణ వస్తుంది, నీతిమంతులం అవుతాం, విడుదల పొందుతాం, ఫలించే జీవితంలోనికి రావాలి, ఆరాధించే జీవితంలోనికి రావాలి, విశ్వాసంతో ప్రార్థించే జీవితంలోకి రావాలి, భక్తి శ్రద్ధలు కలిగి ఉండాలి, ఇతరులకు మాదిరి చూపించి ఉండాలి, చూపించేటట్టుగా ఉండాలి కదా. నాకెందుకులే, ఆదివారం టైం ఉంటే వస్తే, లేకపోతే నా ఇష్టం. యవనస్తులు కూడా అట్లే చేస్తున్నారు కదండి. నరుడు యవన కాలమున కాడి మొయటగా మేలా తేలా. ఇప్పుడు అంతా ఎలా ఉంది? తేలు పుట్టినట్టు ఉంటుంది. రెండంటే తేలు ఏదో రకంగా తప్పించుకుంటారు. ఏం రోహిత్ అన్న? సాయి చంద్ అయితే రానే రాడు. ఈ మాటలంటే ఇంక వస్తాడు రాడు రేపు నుంచి. వాళ్ళ ఇంట్లోనే మీటింగ్ పెడతారు. అర్థమైందండి? భక్తి పడితే ఎట్లా పట్టాలి? వీళ్ళని సంపూర్ణ స్థితిలోకి తీసుకురావడానికి రెండో టచ్ ఇచ్చాడు. ఏం టచ్ ఇచ్చాడు? యేసు ప్రభు ఆయన ఎక్కడికి పోయాడు? లాజరు ఎక్కడికి పోయాడు? గొయ్యిలోకి పోయాడు. గొయ్యిలోకి పోయిన తర్వాత మీరు నమ్మినట్ల మీరు దేవుని మహిమను చూచెదరు. అది మహిమాయుక్తమైన కార్యం. నిన్ను నన్ను రక్షించటానికి, నిన్ను నన్ను మార్చటానికి, నీ ఆత్మను నా ఆత్మను తిరిగి బ్రతికించి రక్షించటానికి చేసిన క్రియ మహిమాయుక్తమైన కార్యం, సామాన్యమైనది కాదు. ఓకే, అది సరే. సమాధి దగ్గరికి తీసుకెళ్ళారు, కట్లు విప్పండి అని చెప్పారు కదా. అంత కంపు గింపు ఉంటుంది. యేసు ప్రభు వెళ్ళిన తర్వాత కంపు గింపు, మరణ వాసన అంతా జీవపు వాసన అయిపోవలసిందే. లాజరు లే. ఎవరు నిద్రపోతున్నారా? లే అంటే ఏమైంది? ఇంత నోరు ఉందా అంకుల్కి అనుకుంటున్నారు? అప్పుడప్పుడు వస్తుంది అంతే. అర్థమైందండి? లే అంటే ఏమైంది? మనం 10 దాకా పండుకునే ఉంటాం. నువ్వు ఎన్ని మెసేజ్లన్నా పెట్టుకో, యూత్ని మేలుకొల్పాలని ఎన్నన్నా పెట్టుకో. ఆత్మీయ నిద్ర, మొద్దు, సామర్థ్యం ఏంటని కానీ శోభమ్మ ఆకులు బాగా చెప్పాడు మా వంశీ. ఆయనలో లేవులే ఆకులు ఉండే, అంతకుముందు ఉండేవి, ఇప్పుడు తగ్గుతున్నాయి కొంచెం. పళ్ళు కూడా వస్తుంది. ఈ పళ్ళు కాదండి. కాబట్టి లే అంటే లేచాడా లేదా? లేచిన తర్వాత ఏమైందండి? కట్లు ఇప్పేశారు, ప్రేత వస్త్రాలు, సావు వస్త్రాలు తీసావు, వస్త్రాలు తీసేశారు, మంచి వస్త్రాలు ధరించారు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? 12వ అధ్యాయంలో లాజరు, యేసు ప్రభు చూడండి,
యోహాను సువార్త 12వ అధ్యాయం 2వ వచనం చదవండి. మార్త ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు సెకండ్ ప్లేస్లోకి వచ్చేసాడు చూడండి. అంతకుముందు ఎవరు ఉండేవారు? మరియా, మార్తా. మార్తా, మరియా. ఇప్పుడు ఎవరు? మార్తా, మరియా. లాజరు అది మరియా వెనక్కిపోయింది. ఎవరు వచ్చేసారు ఇప్పుడు? అది సహవాసం చాలా ప్రాముఖ్యం. ఎప్పుడైతే క్రీస్తు చేత లేపబడ్డాడో, నూతన జీవంలోనికి వచ్చాడో, పూర్తిగా మారిపోయి లోక స్నేహాన్ని విడిచిపెట్టి, సినిమాలు షికార్లు విడిచిపెట్టి, లోక సంబంధమైన స్నేహాలు విడిచిపెట్టి ప్రభుతో వచ్చి కూర్చున్నాడు. ఎవరు చెప్పారండి ఆయనకి? అది మనకి బలవంతం చెప్పాలి. ఏమండి రాలేదు, ఏమండి రాలేదు, మాకున్న పనులు నీకుంటే నువ్వు కూడా అంతే అంకులు. అర్థమైందండి? ఆయన వింటున్నారా? మాకున్న పనులు నేను చేసినంత పనులు చేస్తారు. రండి ఒకరోజు వచ్చి నా దగ్గర ఉండండి, చూడండి తెలుస్తుంది. రాత్రి పగలు ఉండండి, ఒకరోజు ఉండండి సరిపోతుంది. ఏమ్మా, ఒకరోజు ఉండండి తెలుస్తుంది. అదే ఈ మెట్లే ఎన్నిసార్లు ఎక్కుతాను నాకు తెలియదు, మీరు ఎక్కడ చూద్దాం. ఈయన అంటున్నాడు నా కాళ్ళు నొప్పులు పెడుతుంది. అర్థమైంది? అన్నావు లేదా? మరి ఉంటుంది అనుకుంటా. కాబట్టి మార్త ఏం చేస్తుంది? ఇప్పుడు దేవుని సేవ చేస్తుంది. తర్వాత లాజరు ఏం చేస్తున్నాడు? సహవాసం చేస్తున్నాడు, కూర్చున్నాడు. ఎంత ఆధిక్యత వచ్చింది. మూడోది ఏం చేశాడు? మూడోది ఎవరండి? మరియా. మిక్కిలి విలువైన అచ్చజటామాంస అత్తరబుద్ధి శరీరాన్ని తీసుకుని పగలగొట్టి ఇప్పుడు మరి అప్పుడు మొదట వచ్చినప్పుడు ఎందుకు అర్పించలేదు? చేతులు పెట్టుకుని చెప్పు వింటా అంది. అది ఇప్పుడు ఏం చేసిందండి? ఇప్పుడు ఫలాలు వచ్చినాయి. అప్పుడేమొచ్చినాయి? ఆ 3 రకాలైన ఫలాలు మనలో ఉండాలి. ఉపచారం చేయాలి సంఘంలో. రెండోది ఏం చేయాలి? క్రీస్తుతోనూ దేవుని బిడ్డలతోనూ సహవాసం చేయాలి. ఇది సజీవుల సహవాసం. ఇది చచ్చిపోయిన వాళ్ళ సహవాసం బయట ఉంది. నువ్వు 1 గంట నీ స్నేహితులతో బయట గడుపుతుంటే అది సచ్చిన వాళ్ళతో గడుపుతున్నావు. నువ్వు ఇక్కడికి వస్తే ఎవరితో గడుపుతున్నావు? సజీవులతో గడుపుతున్నావు, దేవునితో గడుపుతున్నావు, బతుకున్న వాళ్ళతో గడుపుతున్నావు. మూడోది ఎవరండి? ఆరాధన. మనలో ఎంతమంది ఆరాధన చేస్తారు? నేను రక్షణ పొందిన, నేను క్రిస్టియన్ని, ఇది అదని చెప్పుకుంటా. అవన్నీ ఆకులు చెప్పుకో. నీ ఫలాలు చూపించు. నా ఫలాలు నేను చూపించాను కదా. సో సమయం, దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వాల్సిందే. లేచినప్పటి నుంచి ప్రథమ స్థానం ఇవ్వాల్సిందే. ఓకే, లేఖనాలను సరిగా అర్థం చేసుకోవాల్సిందే కదా. మీరు ఇంట్లో కూర్చొని చదువుకుంటే ఇవన్నీ అర్థమవుతాయా? అర్థం కాదు. అందుకనే వాక్యాన్ని చదవమని ఉందా, వినమని ఉందా? 2 ఉన్నాయి. ఏం చేయాలి? ఇంట్లో చదువుకో, మీటింగ్ ఉన్నప్పుడల్లా వచ్చి విను. వింటే అర్థమైతే ఏం చేయాలి? ఆ బేతనీ గృహంలో కూర్చున్నట్టు కూర్చో. మళ్ళీ రెండోసారి చూసినప్పుడు ఆ అంజూరపు చెట్టు ఏమైపోయిందండి? ఒట్టి ఆకులుంటే ఇంకా శాపగ్రస్తమైన స్థితిలో ఉంది, మాడిపోయింది. వేర్లతో పాటు ఏమైపోయింది? దేవునికి విరోధంగా ఉండి దేవుని ఆశీర్వాదం లేకుండా నీ జీవితం ఎందుకు పనికి వస్తుంది చెప్పు? నీకు పనికిరాదు, దేవునికి పనికి. ఎందుకంటే ఆ జీవితం సాతానికి మాత్రం పనికొస్తుంది. కయ్యూను జీవితం ఎవరికి పనికొచ్చింది? దేవుని కనపరచకుండా ఎవరికి? తన తమ్ముడిని కూడా ఏం చేశాడండి? ఏం లాభం చెప్పండి? అందుకని సరైన భక్తిలోకి రండి. ఈ విషయాలన్నీ కూడా సరిగా నేర్చుకోవాలి. నేర్చుకుని ఏం చేయాలండి? ఏ గంపలోకి ట్రాన్స్ఫర్ కావాలి? ఇప్పుడు మనల్ని చేయటానికి యేసు ప్రభు పరలోకం నుండి భూలోకానికి వచ్చి మత్యమైన దేహాన్ని ధరించి తాను మనందరి కొరకు ఆ దేహాన్ని అర్పించుకుని మనల్ని మంచివారిగా చేయాలని తన అమూల్యమైన రక్తం చేత విడిపించి సత్యస్వరూపమైన ఆత్మచేత మనల్ని ముద్రించి తన రాజ్యానికి వారసులుగా చేసి అక్షయమైన ఆ పరలోకపు ఆశీర్వాదాలకు పాత్రలుగా చేసి భూమి మీద ఫలించటం అంటే ఏం చేయాలి చెప్పండి? మనం ఉపచారం చేయాలి, మార్త వలె
సహవాసం చేయాలి, ఆరాధన చేయాలి. ఓకే అండి. సహవాసంలో మళ్ళీ ప్రార్థన. అందుకనే దాన్ని ఏమంటారంటే అపోస్తల బోధ, సహవాసము, రొట్టె విరుచుట. రొట్టె విరుచుట అంటే ఇప్పుడు విన్న వాక్యాన్ని పరీక్షించుకోవాలి. పరీక్షించుకుంటే మనలో లోపాలు కనపడతాయి కదా. ప్రభువా, నేను పాపిని, ఈ తప్పులు నాకు వచ్చినాయని చూసుకోవాలి, జరిగినాయని వాటిని సరిదిద్దుకుని మళ్ళీ అవి చేయకూడదు. వాళ్ళు మార్పు చెందారా లేదండి? మరియా, మార్తా, లాజరు మార్పు చెందారా లేదా? మరి మనం ఈజీ కదా. ఈ సీక్ ఓన్లీ ఈజీ లైఫ్. మనకి సుఖవంతమైన జీవితం కావాలి కదండి. యవనస్తులు అయితే కష్టపడి డబ్బు సంపాదించి మమ్మల్ని చదివించేది వాళ్ళ బాధ్యత, మాకు బిర్యానీ పెట్టేది వాళ్ళ బాధ్యత. నువ్వేం చేస్తావు మరి? అందుకనే ఎప్పుడు కూడా కష్ట జీవితాన్ని అలవాటు చేసుకొని జాగ్రత్తగా ఉండాలి. దీని మనసునే మనం కలిగి ఉండాలి. ఇందుకు ఏమి నేర్చుకున్నాం ఈరోజు? మంచి గంపలు ఉన్నవి ఫలించేవి, చెడ్డ గంపలు ఉన్నవి కేవలం ఆకులు ఉన్నవి, జబ్బువి, శాపగ్రస్తవి. ఇంకేం పేరు పెట్టుకుంటారు పెట్టుకోండి. ఆరాధన చేద్దాం.